హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ 735 XT బండి అనమాట తీసుకురావడం జరిగింది. మీకోసం ఎవరికైనా సరే స్వరాజ్ వెహికల్ కావాలన్నా, మహీంద్రా వెహికల్ కావాలన్నా, జాండీర్ వెహికల్స్ కావాలనుకున్నా సరే ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. ఎందుకంటే ఓనర్ దగ్గర ఆల్మోస్ట్ 50కి పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. రీసెంట్గానే కొన్ని వీడియోస్ అయితే పెట్టాను, ఆ వీడియోస్ చూడండి, చూడకపోతే చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క వెహికల్ గురించి మన ఛానల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర మీది ఏదైనా లొకేషన్ అయినా సరే, ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నా సరే ఎక్కడున్నా మీ యొక్క వెహికల్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద కనబడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారన్న, మా దగ్గర వెహికల్ ఉంది, మా దగ్గర మహీంద్రా వెహికల్ ఉంది, సేల్ చేస్తారని అంటున్నారు. మీరు అడగాల్సిన పని కూడా లేదనమాట. డైరెక్ట్గా ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది, ఆ యొక్క నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ యొక్క వెహికల్ గురించి వీడియో అనేది కన్ఫామ్గా అయితే చేస్తాను, ఓకేనా. ఈ యొక్క మోడల్, ఈ యొక్క వెహికల్ వచ్చేసి స్వరాజ్ 735 XT బండి 2020 డిసెంబర్లో అయితే తీసుకోవడం జరిగింది. 2021లో రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకొని కూడా 4 సంవత్సరాలు వెనకమల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎవరైనా దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి వెహికల్ అనేది మొత్తం చెక్ చేసుకోండి. సీల్ టైర్స్ అయితే ఉన్నాయి అనమాట. సీల్ టైర్స్, ఇంజిన్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. 4 సంవత్సరాలు అయినా సరే ఈ యొక్క వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి ఓన్లీ 1500 గంటలు మాత్రమే తిరిగిందనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఓన్లీ 1500 గంటలు మాత్రమే తిరిగింది. 4 సంవత్సరాలకు గాను చాలా తక్కువ రీడింగ్ తిరిగిందనమాట. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే రీడింగ్ అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుంటే మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది అనమాట. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. వెహికల్ అనేది రిపేర్ అనే మాట అయితే లేదనమాట. ఒకవేళ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ అనేది అలాగే పేపర్లు అయితే ఉన్నాయి అనమాట. ఎలాంటి ప్రాబ్లం కూడా అయితే లేవన్నమాట. అలాగే వెహికల్ ఒక హెచ్పి వచ్చేసి ఇది 39 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. మళ్ళీ ఎంత ప్రైజ్ అనుకుంటున్నారా? ప్రైజ్ వచ్చేసి ఓన్లీ 3,75,000 మాత్రమే అనమాట. 3,75,000. దీంట్లో కొంత అమౌంట్ అయితే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. 3,75,000 అయితే ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. అది మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ మొత్తం చెక్ చేసుకొని, టెస్టింగ్ చేసుకొని, అలాగే పేపర్లు అన్నీ క్లియర్గా ఉన్నాయో లేవనేది చూసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. ఎందుకంటే ఈ యొక్క వాడి దగ్గర ఆల్మోస్ట్ 50కి పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు కావాలనుకుంటే ఇక్కడ ఫొటోస్ అయితే చూపిస్తాను చూడండి. ఎందుకంటే చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట. ఓనర్ది విజిటింగ్ కార్డ్ అనమాట. ఇది వచ్చేసి ఓనర్ది విజిటింగ్ కార్డ్ అనమాట. శ్రీ కనకదుర్గ ఏజెన్సీ అనమాట. టాటర్లు కొనబడిన అమ్మబడిన వాళ్ళ దగ్గర, మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉన్నా సరే అది వాళ్ళకి ఇచ్చేసి మీరు వేరే వెహికల్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ 50కి పైనగానే వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా వరకు అయితే ఉన్నాయి. కొత్త స్టాక్ అయితే తెప్పేయడం జరిగింది కూడా. ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళు మహీంద్రా కానీ, జాండీర్ కానీ, ఐచర్ కానీ, స్వరాజ్ కానీ ఏ వెహికల్ కావాలనుకున్నా మీరు ఆ యొక్క వెహికల్ అయితే వాళ్ళతో మాట్లాడుకుని తీసుకోవచ్చు అనమాట. ప్రైస్ కూడా ఉన్న వాళ్ళు చెప్పే ప్రైస్కి కొంత అమౌంట్ తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. మీరైతే కొద్దిగా బార్గానిక్ అయితే చేసుకోవాలి, ఓకేనా. మరి వెహికల్ ఎక్కడ ఉందో అనుకుంటున్నారా? ఈ యొక్క వెహికల్స్ వచ్చేసి మన తెలంగాణలోనే, తెలంగాణ కామారెడ్డి డిస్టిక్లోనే ఉందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్లో, కామారెడ్డి సిటీలో అయితే ఉందన్నమాట. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. కొత్తగా చూసే ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది పంపించండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుందన్నమాట సెకండ్ హ్యాండ్లో, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.